శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449698232211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 6 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో అసహనం చూపవద్దు, ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీరు నిరంతరం కృషి చెయ్యాలి. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీ ఆర్థిక ఫలితాలు మెరుగుపడతాయి. మీరు మీ పనిలో ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు దారితీయవచ్చు. మీ బడ్జెట్ ప్రకారం ముందుకు సాగడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఈరోజు వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు, కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి మరియు మోసాలకు గురికాకుండా చూసుకోవాలి. వసూలు మరియు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టడం ముఖ్యం. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశివారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. అసహనం వల్ల ఒత్తిడి పెరగవచ్చు, ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకోవాలి. క్రమశిక్షణ మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీరు శ్రద్ధగా మరియు వినయంగా ఉండాలి, ఇది అనవసరమైన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు, కాబట్టి మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. సరైన విశ్రాంతి మరియు ధ్యానం మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యమైన పనులలో అసహనం చూపవద్దు, నిదానంగా మరియు స్పష్టతతో వ్యవహరించాలి. మీరు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తేనే ఫలితాలు వస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీ ఫలితాలు మెరుగుపడతాయి. సేవ కార్యకలాపాలలో వేగం పెరుగుతుంది, ఇది మీకు మరింత పని భారాన్ని కలిగించవచ్చు. పనిలో ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. తప్పుడు మార్గాలను ఎంచుకోకూడదు. విధానాలు మరియు నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని ఉల్లంఘించకూడదు. మీరు శ్రద్ధగా మరియు వినయంగా ఉండాలి. జాగ్రత్త వహించడం ముఖ్యం. వృత్తి నైపుణ్యం మరియు క్రమశిక్షణను పెంచుకోవాలి, ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిపాదనలకు మద్దతు లభించినప్పటికీ వాటిని అమలు చేయడంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో అసహనం చూపవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు మీ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చెయ్యాలి. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీ ఆర్థిక ఫలితాలు మెరుగుపడతాయి. పనిలో ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. అక్రమ మార్గాలను ఎంచుకోకూడదు. మీరు మీ బడ్జెట్ ప్రకారం ముందుకు సాగడం చాలా ముఖ్యం. అనవసరమైన పెట్టుబడులను నివారించాలి. ఈరోజు వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు, కాబట్టి వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి మరియు పోటీదారుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వృత్తి నైపుణ్యం మరియు క్రమశిక్షణను పెంచుకోవడం ముఖ్యం, ఇది మీ వ్యాపారాన్ని స్థిరంగా ఉంచుతుంది. సంస్థాగతంగా ముందుకు సాగడం వల్ల మీ వ్యాపారం సుగమంగా ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులలో అసహనం చూపవద్దు. అధ్యయనంలో ఓపికగా ఉండాలి. మీరు మీ అధ్యయన లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించాలి. కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీ ఫలితాలు మెరుగుపడతాయి. అధ్యయనంలో ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. విధి విధానాలు మరియు నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పరీక్షలలో నిబంధనలను పాటించాలి. మీరు శ్రద్ధగా మరియు వినయంగా ఉండాలి. జాగ్రత్త వహించడం ముఖ్యంగా పరీక్షల సమయంలో. మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం, క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం మరియు సంస్థాగతంగా ఉండటం ముఖ్యం. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు ముఖ్యంగా కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులలో అసహనం చూపకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి తప్పుడు మార్గాలను ఎంచుకోవడానికి దారితీయవచ్చు. విధానాలు మరియు నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఉల్లంఘించకూడదు. మీరు శ్రద్ధగా మరియు వినయంగా ఉండాలి. ఇది మీకు మంచి పేరును తెస్తుంది. జాగ్రత్త వహించడం ముఖ్యంగా ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో. మీ బడ్జెట్ ప్రకారం ముందుకు సాగాలి. అనవసరమైన ఖర్చులను నివారించాలి. వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం మరియు సంస్థాగతంగా ఉండటం మీ రోజును సులభతరం చేస్తుంది. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుటుంబ సంబంధాలు ఈ రోజు కొంత సవాళ్లతో కూడుకున్నవి. మీరు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఏ ఒక్కరినీ విడిచిపెట్టకూడదు. వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి మరియు సున్నితమైన విషయాలపై చర్చించకూడదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. అవి కుటుంబంలో కలహాలకు దారితీయవచ్చు. మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం మరియు సంస్థాగతంగా ఉండటం వల్ల కుటుంబంలో శాంతి మరియు క్రమం ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. సహనం మరియు అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో ధనస్సు రాశివారి బంధం ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అసహనం చూపవద్దు. మీ భాగస్వామితో ఓపికగా వ్యవహరించాలి. మీ బడ్జెట్ ప్రకారం ముందుకు సాగడం మరియు మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం వల్ల మీ సంబంధం మెరుగుపడుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు మూడో వ్యక్తుల జోక్యాన్ని నివారించకూడదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. అవి మీ బంధాన్ని దెబ్బతీస్తాయి. పరస్పర అవగాహన మరియు ప్రేమతో వ్యవహరించడం ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ రోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రేమ జీవితం విషయానికి వస్తే ధనస్సు రాశివారికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. అసహనం చూపవద్దు. మీ ప్రేమ భాగస్వామితో ఓపికగా ఉండాలి. ప్రేమ సంబంధాలలో ఆశ మరియు ఆకర్షణలకు దూరంగా ఉండాలి. నిజమైన ప్రేమను కోరుకోవాలి. వ్యతిరేకత చురుకుగా ఉండవచ్చు. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు మూడో వ్యక్తులు మీ బంధంలో జోక్యం చేసుకోకూడదు. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. కేవలం అంచనాలపై ఆధారపడకూడదు. క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ప్రేమ జీవితం మరింత దృఢంగా మారుతుంది. ఎందుకంటే మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మీ సంబంధంలో నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.